అల్లరి మూకల ఆగడాలా లేకపోతే అక్కడ ఉన్న పాలకుల వైఫల్యమా ఎలా చూడాలి? దీని 2 కారణం. ఒకటేమో జాతీయంగా చూస్తేనేమో అక్కడి పాలకుల అవినీతి లేకుంటే ఆశ్రిత పక్షపాతం. మీరు శ్రీలంకలో అంతర్యుద్ధం చూడండి అదే. అట్లాగే నేపాల్‌లో అంతర్యుద్ధం చూడండి అదే. అట్లాగే బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం చూడడం అదే. అంటే ప్రజలు విసిగిపోయారు. ఓ జంజీ ఉద్యమం ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా. ఏది మనకు నేపాల్ లాంటిది జంజీ ఉద్యమం. ఇక్కడ అది కాదు మత ఛాందస ఉద్యమం అంటున్నాడు. బంగ్లాదేశ్‌లో పూర్తిగా మత ఛాందస ఉద్యమం జరుగుతున్నది. జంజీకి సంబంధమే లేదు. కానీ గతంలో హసీనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భం చూసినాం. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా తెలుసుకోవాలి కదా వాళ్ళు. అది విడిచిపెట్టి ఆమెను పారదోలి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎత్తుకునేది ఏంది అంటే తుంట ఎత్తేసి మొద్దు పట్టుకునేది సామెత తెలుగులో. తుంట అంటే చిన్న మొద్దు. పెద్దది తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ నెత్తి మీద పెట్టుకున్నారు. ఇంకోటి అంతర్జాతీయంగా కూడా దీని మీద ప్రభావం ఉంది అంటున్నారు. ఉదాహరణకు చైనా తనదైన రీతిలో దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశం ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్తరిత్వం చేయడం, దాని ద్వారా మనకు నష్టం చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. అందులో భాగంగానే మీకు జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ తో ఎట్లాగూ సిపిఎక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి జోరపడడానికి ప్రయత్నం చేసే దానిలో ఆక్రమిత కాశ్మీర్ అట్లాగే ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఉండాలి, మన బెలూచిస్తాన్ అట్లాగే ఉండాలి. మధ్య నుంచి పాకిస్తాన్ ద్వారా వాళ్ళు కిందికి సిపిఎక్ రహదారి చేసుకునే ప్రయత్నం చేస్తుంది, చైనా పాక్ రహదారికి. ఇటు పక్కన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బంగాళాఖాతానికి దారి కావాలంటే మనం అస్థిరం చేసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్య భారతం అస్థిరతం కావాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ అండ పెంచుకొని ప్రయత్నం చేసి అరే మనకు బంగాళాఖాతంలో దాన్ని ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా చేస్తున్న ఎత్తుగడ అని నేను అంటాను. చైనా ఈ ఒక్క దేశంలో కాదు ఆశారెడ్డి గారు, ముఖ్యంగా బంగ్లాదేశ్ మనకు మన శ్రీలంకలో అదే ప్రయత్నం చేసి అంటే పెట్టుబడులు పెడతారు, అక్కడ పోర్టుల నుంచి విమానాశ్రయాలు పోర్టులు ఈ రెండు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు ఈ రెండింటితోనే ఉంటాయి కదా. ఈ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఇచ్చి మరి వాటిని పెంచి పోషించి అవి చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో కూడా అప్పు ఇచ్చి అకమించి అప్పులు ఇచ్చేసి బంగ్లాదేశ్ లో కూడా స్థావరం సంపాదించుకున్నారు. నేపాల్ లో ఎట్లా ఉన్నది, నేపాల్ అట్లాగే భూటాన్ లో వాళ్ళ స్థావరాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇటు పక్కన మన పాకిస్తాన్ లో కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే చైనా హస్తం కూడా ఇందులో ఉంది. అంటే హసీనా భారతదేశానికి మిత్రురాలు కనుక హసీనాను పక్క తప్పించి ఎవరు వచ్చినా సరే అరాచకం ఉండాలి, తమ చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటున్నారు. అందుకని ఒక షావుకారు అప్పులు ఇచ్చి ఎట్లాగూ వడ్డీ వ్యాపారం ఇట్లా చేస్తారో వాళ్ళ ఏదైతే చైనా చేస్తున్న పని ఏంటంటే ఈ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆ మాల్దీవ్స్ నుంచి మొదలుకొని మయన్మార్ వరకు అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అన్ని దేశాల్లో ప్రయత్నం చేస్తూ మనకు పక్కలో బలంలాగా ఇటు పక్కన పాకిస్తాన్ తయారు చేసింది. చైనా వ్యూహం కూడా ఉంది. బంగ్లాదేశ్ పరిణామాలకు కేవలం బంగ్లాదేశ్ రాజకీయ నాయకులే కారణం కాదు, చైనా వ్యూహం కూడా ఉన్నది. ఇప్పుడు చైనాకు సాగిల పడుతున్నారు ఎవరు, మన ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్. ఎందుకంటే మొన్న చూసాం మన బంగ్లాదేశ్ స్థానిక మన తాత్కాలిక మన పాలకుడైన యూనస్ చైనాకి వీళ్ళు ఏం చేశారు, ఆయన చెప్పినట్టు ఇవాళ మన ఈశాన్య భారతదేశం భూభాగం అంతా తమ ఆధీనంలో ఉన్నట్టు అంటే బంగ్లాదేశ్ మ్యాప్ లో చూపించారు. ఎంత దుర్మార్గం. అక్కడ విదేశాంగ మంత్రి కానీ అక్కడ వాళ్ళు కూడా ఇవాళ ఎంత తప్పు చేశారంటే మన భూభాగాన్ని చూపించారు. వెంటనే మనం ఐక్యరాజ్య సమితిని ఫిర్యాదు చేసినాం, దీన్ని ఖండించడం. చైనా మాట్లాడకుండా గప్చుపున ఊరుకున్నది. అందుకనే చేసే ప్రయత్నాలని చెప్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి, జియో పాలిటిక్స్ లో చైనాకు దక్షిణాసియాలో ఉన్న దేశాలను అస్థిరపరచడం, దక్షిణాసియా కింద ఉన్న అటు హిందూ మహాసముద్రం కానీ అరేబియా మహాసముద్రం కానీ బంగాళాఖాతంలో వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం అంతకంటే ధీటుగా జవాబిస్తున్నాం. విక్రమ్ నౌకను అరేబియా మహాసముద్రంలో మోహరించి ఇవాళ పాకిస్తాన్ తోక జాడిస్తే కరాచీ రేవు మీద మనం దాడి చేసే అవకాశం మనం తెచ్చుకున్నాం. మన జాగ్రత్తలు మనం ఉన్నాం. కానీ చైనా చేస్తున్న కుట్రలకే ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు పాలవుతున్నారని నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ఎదుర్కొన్నారు, ప్రజలున్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ యూనస్ చర్యలను ఖండించాలి. లేకపోతే మౌనం కూడా ఒక రకంగా అంగీకారం అవుతుంది. మంచివాడు మౌనం వాళ్ళ దాకా వస్తే వాళ్ళు కూడా చంపబడతారు. అర్థం చేసుకోవాల్సింది కేవలం వాళ్ళ హిందువులు చచ్చిపోతున్నారని మాకేమిటి అని అక్కడ ముస్లిం మేధావులు కానీ వాళ్ళు ఊరుకుంటే ఏమవుతుందంటే బంగ్లాదేశ్ లో వాళ్ళకు కూడా ఒక కాలం వస్తుంది, వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకని జర్మనీలో ఒక నానుడు ఉంది కదమ్మా, నా మహిళల కోసం వచ్చారు నేను మహిళను కాదనుకున్నాను, యువకుల కోసం వచ్చాను యువకుని కాదనుకున్నాను, యూదుల కోసం వచ్చాను యూదుని కాదనుకున్నాను, చివరికి నా కోసం వచ్చారు, చుట్టూ చూస్తే ఎవరు మిగలలేదని జర్మనీలో ఒక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక నానుడి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండేది. మన కోసం మనం కాదనుకొని పక్క పెడితే మన దాకా వస్తుంది అనే మాట బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు గమనించాలి. లేకపోతే వాళ్ళ దాకా వచ్చినందుకు ఆదుకోవడానికి ఎవరు మిగలరంటున్నాను నేను. భారతదేశం ఎప్పుడు గొప్పగానే ఉంటది, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లాగా దీన్ని ప్రోత్సహిస్తే మాకేమిటి అని ఊరుకుంటే మాత్రం హిందువులే పోతున్నారు కదా అని ఊరుకుంటే నేను చెప్పిన జర్మనీ సామెత వాళ్ళ పట్ల నిజమవుతుంది. ఈ యూనస్ ప్రభుత్వమే కదా, యూనస్
ప్రభుత్వమే కాదు ఇప్పుడు ఎవరికైనా చెప్పారంటే తాత్కాలిక తాత్కాలిక పాలకుడుగా ఉన్న ప్రభుత్వం. ఆయన చేతిలో ఏం లేదు, ఆయన చేతిలో ఏం లేదమ్మా, సమస్య లేదు. ఇవాళ ఈ పరిణామం ఇట్లా కొనసాగితే యుఎస్ కూడా హసీనాకు బట్టే గతి పడుతుంది అంటున్నాను నేను. అలాగే రామ్మోహన్ రావు గారు, మైనారిటీల రక్షణ అనేది రాజ్యాంగ బాధ్యత కదా, ఎందుకు యుఎస్ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తుంది? అంటే మీరంటే ఇందాక చైనా సపోర్ట్ చూసుకునే ఇలా చేస్తుంది అనుకోవచ్చా మౌనంగా ఉండటాన్ని? చైనా ఎందుకు సపోర్ట్ ఇస్తుంది అర్థం చేసుకుంటే ఈ పని చేయాలి. నేనేమంటే అంటే రాజ్యం అనే రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తా అంటే సొంత ఆస్తి ఏర్పడడం వల్ల రాజ్యం ఏర్పడింది. రాజ్యాలు ఏ రాజ్యం అంటే స్టేట్ రాజ్యం మన లక్ష్యం ఏమిటంటే, రాజ్యం బాధ్యత ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. మైనార్టీల మెజార్టీ అనే సమస్య లేదు. ఆ దేశంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత అంటే ధనము మానము ప్రాణము ఈ మూడు కాపాడాల్సిన బాధ్యత రాజ్యానికి, స్టేట్ది, ప్రభుత్వానికి. మరి అవి విఫలమైతే విఫలమైనట్టే కదా. ప్రధానంగా ఇదే. ఒకనాడు అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను అంటాం కదా, అది అదనపు బాధ్యత చేసిండు. కానీ ప్రధానంగా రాజ్యం బాధ్యత ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కనుక అది మైనార్టీ మెజార్టీ సమస్య లేదు. బంగ్లాదేశ్ లో ఉన్న అందరి ప్రజల బాధ్యత ధన మాన ప్రాణ రక్షించాలనే బాధ్యత ఆ ప్రభుత్వం అంటున్నాడు. అంటే ఎవడెట్లా పోయినా సరే నేను భవన ప్రేక్షణలో ఉంటాను, నేనైతే ప్రభుత్వంలో కూర్చుంటాను, అనుభవిస్తానంటే చెల్లదు కాక చెల్లదు. శ్రీలంక పాలకులకు ఎలాంటి గతి పట్టిందో, నేపాల్ పాలకులకు ఎలాంటి గతి పట్టిందో, మయన్మార్ పాలకులకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడతాడు, సమస్య లేదు. అందుకని బంగ్లాదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనార్టీల బాధ్యతే కాదు, మైనార్టీలు పూర్తిగా కునాలు అక్కడ 5% లేరు, 5% కూడా లేకుండా హిందువులు. ఒకనాడు 20% ఉన్న హిందువులు ఇప్పుడు 5% లేకపోవడానికి కారణం ఏంటి, ఇక్కడ బతకలేమని చెప్పి చాలా మంది విదేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే శరణార్థులుగా మన దగ్గరకు వచ్చి ఉండడం చూస్తున్నాం. ఉదాహరణకి ఈ మధ్యన సార్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే దీన్ని పెట్టినరో మనకు ఓటర్ లిస్టులలో చాలా మంది బంగ్లాదేశీయులు మన దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్ లో వచ్చి ఉన్నారని మనకు అర్థమవుతుంది. రోహింగ్యాలు అయితే బర్మా నుంచి వయా బంగ్లాదేశ్ మన దేశానికి వచ్చారు. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఏమో చేస్తానని తీవ్రవాదాన్ని ప్రోత్సహించినా, లేకపోతే ఇట్లా మత తీవ్రవాదం కావచ్చు, ఆర్థిక తీవ్రవాదం కావచ్చు, ప్రోత్సహించినా కూడా ఏమైతుందంటే ఆ దేశమే కునాలిపోతుంది, పనికి రాకుండా అవుతుంది. ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ఇవాళ యూనస్ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగాలి, పరిస్థితులు మారుతూనే ఉంటాయి. చెప్పాను కదా, వంగబంధు అనే ముజిబుర్ రెహమాన్ చంపేసిన దేశం అది కనుక సమస్య లేదు. ఇప్పటికైనా సరే చైనా మన వలలో పడి చిక్కుకోకుండా ఒక దేశంలో మనం అర్థిస్తే మనం తప్పనిసరి మన సాయం చేసే అవకాశం ఉంటది. కానీ మన భారత్ పట్ల విద్వేషం రేచకూడదు. భారత్ లో అత్యధిక మెజార్టీ మతమైన హిందూ మతస్థులను అక్కడ మైనార్టీలను మనకు చంపుతూ ఇట్లా పనిచేస్తుండడం వల్ల వాళ్ళకే నష్టం జరుగుతూ అంటున్నాడు. దీన్ని కొంచెం మన దేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఖండించాలి పౌరులు అంటున్నాడు. ఎందుకంటే మోడీ మీద కోపం ఉంటే చూపించుకుందాం, మోడీ మీద విభేదాలు ఉంటే చూపించుకుందాం. కానీ మోడీ మీద విభేదం, మోడీ మీద కోపంతో ఇంకొకటి సమర్థించొద్దు కదా. అంటే మన దగ్గర మైనార్టీల రక్షణ ఉందా అని అడిగేటోళ్ళు ఉంటారు. ఇది కూడా తప్పే, మన దగ్గర మైనార్టీల రక్షణ లేకపోతే మన తప్పు. కానీ అక్కడ మైనార్టీల రక్షణ లేకపోవడానికి ఇక్కడ మైనార్టీల రక్షణ లేదని ముందర తీసుకొచ్చి తప్పు కదా అంటున్నాండి. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం లాంటిది. హిందువులు బాధపడుతున్నారు, మైనార్టీలుగా వాళ్ళు ఇప్పటికే కునారిల్లిపోయాను. అక్కడ మన బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమాన్ని మనం అందరం ఖండంతో ఖండించాలి. మన దగ్గర లోపాలంటే మనం సవరించుకుందాం, కానీ అక్కడ లోపాలను మనం ఇక్కడ పరిహారంగా చూపించి మన దగ్గర లేదా మైనార్టీలను అందరు బాగా చూస్తున్నారా అని చెప్తే ఏంటంటే సన్నాయి నొక్కులు నొక్కడం అవుతుంది, అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం అవుతుంది అంటున్నాను నేను. స్పష్టంగా బంగ్లాదేశ్ లోని మైనార్టీల పట్ల అది ఏమైనా హిందువులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మనందరం ఖండించాల్సిందే. ఆ పాలకులకు బుద్ధి చెప్పాల్సిందే.